హలో అండి, నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, అదేంటంటే ఇప్పుడు సంతానం కోసం ట్రై చేసే కపుల్లో చాలాసార్లు చిన్న మెడిసిన్స్తో ట్రై చేస్తుంటారు. అయినా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళకి నెక్స్ట్ అంటే అండం విడుదల అంతా కరెక్ట్గానే ఉంది, హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ అంతా కరెక్ట్గానే ఉంది అని అంటే నెక్స్ట్ చేయాల్సిన టెస్ట్ ఏంటంటే ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో ఈ ట్యూబ్స్ అనేవి, ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? యాక్చువల్గా అండం విడుదల కరెక్ట్గానే ఉంది, మరి స్పర్మ్ అనాలిసిస్ కూడా బాగానే ఉంది కదా, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనకి ఈ ఎగ్ అండ్ స్పర్మ్ ఒకటి కరెక్ట్గా ఉంటే సరిపోదన్నమాట. ఫెలోపియన్ ట్యూబ్ ఫంక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి గర్భసంచికి మనకి అండాశయాలకి మధ్యలో ఉన్న కనెక్షన్ అనమాట. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్లో మనకి 4 ఇంపార్టెంట్ ఫంక్షన్ జరుగుతుంది. అదేంటి అంటే ఫస్ట్ మనకి అండాశయం నుంచి రిలీజ్ అయిన ఎగ్ని అది తీసుకొని లోపల వరకు తీసుకొని గర్భసంచి వరకు మధ్యలో ఈ ట్యూబ్ మధ్యలో వరకు తీసుకొని రావాలి. అలాగే ఇక్కడ మనకి హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ అయినప్పుడు స్పర్మ్స్ అనేవి ఇక్కడ వెజైనాలో డిపాజిట్ అవుతాయి. సో అక్కడ నుంచి ట్యూబ్స్ కణాలు అనేవి ఈ గర్భసంచి గుండా ట్యూబ్స్ల వరకు వెళ్ళాలి. సో ఈ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఈ ట్యూబ్లో జరుగుతుంది అనమాట. ఈ ట్యూబ్ కదలికల వల్ల ఈ స్పర్మ్స్ అనేవి ఎగ్ వరకు రీచ్ అవుతాయి. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ అనేది అవ్వడం అనమాట. అంటే పిండం ఏర్పడటం. ఆ పిండం ఏర్పడటం కూడా మనకి ట్యూబ్లోనే జరుగుతుంది అనమాట. ఆ తర్వాత తయారైన పిండం కూడా ఒక 4-5 days మనకి ట్యూబ్లోనే పెరుగుతుంది. తర్వాత 4th ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి తయారైన పిండం 5 days తర్వాత దాన్ని గర్భసంచి లోపలికి పంపించడం. సో ఈ 4 ముఖ్యమైన ఫంక్షన్స్ అన్నీ ట్యూబ్లోనే జరుగుతాయి అన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ రావాలి అంటే ట్యూబ్ ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో మరి కొంతమందిలో ఈ ట్యూబ్కి సంబంధించిన సమస్యలు అనేవి ఉండొచ్చు. సో ఏ రకమైన కారణాల వల్ల ఈ ట్యూబ్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఏమైనా ఇన్ఫెక్షన్స్, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మనకి ట్యూబ్లో వాప్ అనేది వచ్చి ట్యూబ్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అనేది ఒక కండిషన్ అనమాట. అదేంటి అంటే నార్మల్గా గర్భసంచి లోపల ఉన్న కణాలని ఎండోమెట్రియం అని అంటారు, ఆ లేయర్ని. సో అలా ఆ పొరలో ఉన్న కణాలు గర్భసంచి లోపల కాకుండా గర్భసంచి బయట పెరగడాన్ని, అంటే మధ్య గోడలో లేదంటే ట్యూబ్స్ పైన ఓవరీస్ పైన గర్భసంచి వెనకాల పెల్విస్లో ఇలా టిష్యూ అంతా పెరుగుతుంది అనమాట. సో అలాంటి కండిషన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. సో ఎప్పుడైతే ఆ కణాలు అనేవి ట్యూబ్స్లో పెరుగుతాయో అప్పుడు ఏమవుతుందంటే ప్రతి నెల బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఈ ఆ లేయర్ అనేది బ్లీడింగ్ రూపంలో బయటికి వెళ్తుంది. కానీ ఎప్పుడైతే సేమ్ అదే టైంలో ఇక్కడ కూడా బ్లీడింగ్ అవుతుంది అనమాట. సో అది బయటికి వెళ్ళే దారి అనేది ఉండదు. సో ఆ ట్యూబ్లో బ్లడ్ అంతా అక్యుములేట్ అయిపోయి ట్యూబ్ స్వాప్ వచ్చేసి ట్యూబ్ ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇప్పుడు భార్య భర్త కలిసినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. యూజువల్గా ఈ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నీ అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే వెజైనా నుండి సర్వీక్స్ నుంచి ఆ ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ అనేవి గర్భసంచి లోపల నుంచి ట్యూబ్ల వరకు సోకుతాయి అన్నమాట. సో ఎప్పుడైనా ఫీమేల్స్లో మనకి వైట్ డిశ్చార్జ్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ సంబంధించిన రీజన్స్ ఉంటే వెంటనే వాటిని ట్రీట్మెంట్ అనేది డాక్టర్ని కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అది స్ప్రెడ్ అయిపోయి ట్యూబ్ వరకు చేరి ట్యూబ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఏమైనా సర్జరీస్ అయ్యాయి అబ్డామిన్లో, అంటే పొట్టలో ఇప్పుడు కొంతమందిలో అపెండిక్స్కి సంబంధించిన సర్జరీ, అంటే అపెండిక్స్ వాప్ వచ్చేసి పగిలిపోయి ఆ టైంలో సర్జరీ చేసిన, ఇంకా ఇంటెస్టైన్స్కి సంబంధించిన సర్జరీస్ అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు లోపల అతుకులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో అలా అతుకులు ఏర్పడినప్పుడు ఈ ట్యూబ్ అనేది దాని ఉండాల్సిన పొజిషన్లో ఉండకుండా ఆ అతుకుల మధ్యలో ఇరుక్కుపోయి ఉంటుందన్నమాట. సో ఆ టైంలో మనకి ఎగ్ అనేది అది తీసుకోలేకపోతుంది, దాని ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఏమైనా కొన్నిసార్లు మిస్క్యారేజెస్ అలాంటివి అయినప్పుడు గర్భసంచి క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట. అసలు ఆ గర్భసంచి క్లీన్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ కూడా ట్యూబ్ వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఇవి కాకుండా ఇంకా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కడైతే పిండం ఏర్పడుతుందో అక్కడనే అది అటాచ్ అయ్యి గర్భసంచిలోకి రాకుండా అక్కడే పెరగడం స్టార్ట్ అవుతుంది. సో అలా పెరిగినప్పుడు ఆ ట్యూబ్ అనేది రప్చర్ అయ్యి కొన్నిసార్లు ఆ సర్జరీ చేసి ఆ ట్యూబ్స్ తీసేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో
నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే చాలా రేర్గా కొంతమందిలో ట్యూబ్స్ అనేవి కంజెనిటల్లీ యాబ్సెంట్ ఉంటాయి అన్నమాట, పుట్టుకతోనే ఉండకపోవచ్చు. సో ఇవన్నీ మనకి ట్యూబ్కి సంబంధించిన సమస్యలు అనమాట. సో మరి వీటి ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని రకాల టెస్టులు ఉంటాయి అన్నమాట. సో మనం ఈ టెస్ట్లు ఏంటి, ట్యూబ్స్ ఫంక్షన్ తెలుసుకోవాల్సిన టెస్టులు ఏంటి అనేది మనం వేరే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.